చాలా పాజిటివ్. అదే ఇక రెండు పట్టాను అన్ని చేసుకోండి. ఏడు జాంకు తెస్తా అంటే నువ్వు ఫోన్ చేస్తా అంటే పోదాం, ఒక నిమిషం వెళ్దాం. పోదాం, ఒక నిమిషం వెళ్దాం. చెట్లు చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు. మనుబోలు మండలం సంగమేశ్వర కాలనీ. ఈరోజు ఈ సంగమేశ్వర కాలనీలో పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో నా పేరు డాక్టర్ పోదుగుంట మల్లికార్జునరావు మరియు మా కమిటీ సభ్యులు ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ, గ్రామ పెద్దలు, పిల్లలు అందరికీ నా సంస్థ ద్వారా నమస్సుమాంజలి. ఈరోజు సంస్థ యొక్క ఆధ్వర్యంలో చెట్లు ప్రతి ఇంటికి 2 జామ మొక్కలు ఇవ్వాలనేది మా యొక్క కాన్సెప్ట్. అంటే మేము ఒక 3 రోజుల నుంచి మొదలుపెట్టి 2 జిల్లాల్లో కొన్ని మండలాల్లో గిరిజనులు మరియు చల్లా గిరిజనులు వీళ్ళకి ప్రతి ఇంట్లో జామ మొక్క ఉండాలి అనేది నా యొక్క నిర్ణయం. జామ చెట్టు ఉంటే అంటే ఎందుకంటే తక్కువ వ్యవధిలో తక్కువ ఖర్చులో తొందరగా పెరిగే చెట్టు ఒక జామ చెట్టు. పేదవాడికి అనుకూలంగా ఉండే మొక్క కాబట్టి అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సి విటమిన్ కలిగి ఉంటుంది. కంటి చూపుకి మేలు. పొళ్ళు పుచ్చినప్పుడు ఆ యొక్క ఆకు కానీ నమిలి రసాన్ని కానీ తీసుకోగలిగితే ఆ పొంటి నొప్పి అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి జామ పండ్లు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. 7-8 వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చెట్టుని మీ ఇంట్లో ఉంచుకోవాలనేది మేము మీకు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. జామ చెట్లుతో పాటు మాకు మిగతా చెట్లు కూడా ఇవ్వాలి. ఏ అయితే పేదవాళ్ళకి ఉపయోగపడతాయో వాళ్ళ కుటుంబంలో ఆ చెట్టు ఉంటే మేలు అనే ఉద్దేశంతో కూడా తర్వాత కూడా ఇంక ఏమి ఇవ్వాలా భవిష్యత్తులో అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి మీ పిల్లల్ని ప్రతిరోజు చదివించండి, స్కూళ్ళకు పంపించండి. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పిల్లలకి ఉచిత విద్యని అందిస్తున్నాయి. కాబట్టి ఇళ్ళకాడ పెట్టుకోకుండా ప్రతి బిడ్డని చదివించండి. వీధుల్లో తిప్పకుండా వేస్ట్గా వాళ్ళని వదిలేయకుండా ఇట్లా అంగన్వాడీ స్కూల్లో కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో కావచ్చు, హై స్కూల్లో కావచ్చు చేర్పించండి. పోతే మా సంస్థ ద్వారా నేను చిన్నతనం నుంచే పిల్లల్ని ఇట్లా గురుకుల పాఠశాలలో కావచ్చు, నవోదయ, సైనిక స్కూల్లో జిల్లా తిరుగు వాళ్ళని గమనించి వాళ్ళని తీసుకుపోయి కాలేజీలో కూడా చేరుస్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళు కష్టపడి కానీ చదువుకోగలిగితే వాళ్ళ కుటుంబంతో పాటు సమాజానికి కూడా ఉపయోగకారిగా ఉంటారు. వాళ్ళ కుటుంబం ప్లస్ వాళ్ళ బంధువుల్ని కూడా వాళ్ళేలాగా ఒక ఉజ్వల భవిష్యత్తుకి తీసుకుపోయేదానికి కూడా బాట వేయగలుగుతారు. వీళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడతారనేది నా యొక్క ఆకాంక్ష. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ,
పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.